కొట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా మన తొలివేలుగు ఈ పేపర్ నుంచే మొదలు పెడదాం. భయా సన్నీ అరెస్టు, చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి. ఇక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ సజ్జనార్ ఫిర్యాదుతో కేసు నమోదు. తాజాగా అరెస్ట్ చేసిన పోలీసులు ప్రముఖ యూట్యూబర్ భయా సన్నీ యాదవ్ను పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్లో గురువారం అరెస్ట్ చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని నూతనకల్ పిఎస్లో ఇదివరకే కేసు నమోదైంది. ఈ క్రమంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ బైక్ టూర్ను పూర్తి చేసి ఇండియాకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చెన్నై ఎయిర్పోర్ట్లో సన్నీ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారట్టుగా వార్త వస్తుంది. సో ఇక్కడ భయా సన్నీ యాదవ్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. సో భయా సన్నీ యాదవ్ అంటే తెలియని వాళ్ళు యూత్ పోరగాళ్ళు ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ యూజ్ చేసే మరి మొబైల్ యూజ్ చేసి డిజిటల్లో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ భయా సన్నీ యాదవ్ అనేటువంటి వ్యక్తి పరిచయం. సో ఈయన ఏం చేస్తాడంటే పొద్దుగా లేవాలి, బండి వేసుకొని ఇక ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని దేశాలు తిరుగుకుంటూ పోవాలి. సో ఈయన పనే అది. బట్ తిరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది ఈయన. ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే ప్రమోట్ చేసి ఎప్పుడైతే ఆయన ఫాలోవర్స్ని ఎప్పుడైతే ప్రజల్ని మోసం చేసిండో, వాళ్ళ చావులకు కారణమైండో, అప్పుడే భయా సన్నీ యాదవ్తో పాటు ఇంకో 10-15 మంది మీద కేసులు నమోదైనాయి. అందులో చాలామంది పెద్ద పెద్ద సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సో ఈ కేసులు నమోదైనాయి. ఇవన్నీ కేసులు ఎట్లా వచ్చినాయంటే ఈ ఆయన పేరు నాన్ వేష్ అనేట ఆయన ఆటగాడు అనేటువంటి ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన బాగా ఫేమస్. ఈ నాన్ వేష్ అనేట ఆయన ఎప్పుడైతే సజ్జనార్ సార్ తోటి మరి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి సజ్జనార్ సారు ఈ నాన్ వేష్ అనేటువంటి ఈ వ్యక్తి ఇద్దరు కలిసి కూడా మరి బెట్టింగ్ యాప్స్ని ఆపాలి, ఈ యొక్క మరణాన్ని ఆపాలంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చెక్ పెట్టాలని ఒక ప్లాన్ తోటి మరి వరుసగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్ మీద కేసులు పెట్టుడు, వాళ్ళని విచారణకు పిలుచుడు, విచారణలో మరి వాళ్ళని విచారించి అసలైనటువంటి అంశాలు తెలుసుకోండు. అట్లా చాలామంది పోయారు. విష్ణుప్రియ ఆమె పేరేముండే, ఆమె 2 నిమిషాలకు ₹1,00,000 ఏం తీసుకుందట. 2 నిమిషాల వీడియో ప్రమోట్ చేయడానికి ₹1,00,000 పారితోషికం ఏమి తీసుకుందట. ఇట్లా నిమిషం 2 నిమిషాల వీడియోలకి లక్షలు తీసుకొని వీళ్ళు జనాలకు వీడియోని బాగానే వదులుతున్నారు. కానీ జనాలు అది చూసి మరి బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టి పిచ్చోలు అవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు, కుటుంబాన్ని రోడ్ల మీద వేసుకుంటున్నారు. కాబట్టి మరి అటువంటి బెట్టింగ్ యాప్స్ని ఆపాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఇక మొదలైంది యుద్ధం. ఆ యుద్ధం ఇప్పుడు భయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేసిన దాకా వచ్చింది. సో ఆయన చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఆయన మీద కేసు నమోదైనప్పటికీ ఇక మొత్తం మీద పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తున్నానని ఎప్పుడైతే ఆయన సోషల్ మీడియాలో ఒక రాత రాస్తూ పోస్ట్ పెట్టిండో అప్పుడే చెన్నై ఎయిర్పోర్ట్లో మరి పోలీసు వాళ్ళు ఈయనను పట్టుకొని అరెస్ట్ చేసిరట. ఇట్లా ఈయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు ఇక అరెస్ట్ చేయడానికి, విచారించడానికి. మరి ఈ బెట్టింగ్ యాప్స్లో ఎంతవరకు మరి కొలికొస్తే తెలియదు. కానీ పక్కా వాళ్ళని విచారించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళకు శిక్షలు ఖరారు చేయాల్సినటువంటి ఒక డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మరి రాజకీయ ఒత్తిళ్లతోటో లేకపోతే ఇంకో అంశాలతోటో మీరు ఇటువంటి ప్రమోటర్ని, ఇటువంటి బెట్టింగ్ యాప్స్ మరి ప్రజల్లోకి వదిలేస్తున్న మాత్రం మీరు అరెస్ట్ చేయకుండా చూసి చూడనట్టు వదిలేస్తే ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుంది, ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి సో సన్నీ యాదవ్ని జైల్లో పెట్టాల్సిందే. మరి ఆయన ప్రమోషన్ చేసినటువంటి వీడియోలా మొత్తం కక్కియాల్సిందే. కక్కిస్తే కానీ కథ అర్థం కాదు మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి. సో సన్నీ యాదవ్ని అయితే అరెస్ట్ చేసిరు. చూద్దాం మరి ఏం చేస్తుంది దాని చట్టంలో.